రైళ్లలో భిక్షాటన చేసే ఈవిడ 1000కి పైగా పిల్లలకు తల్లయింది. 1948 నవంబర్ 14న మహారాష్ట్రలోని వార్ధలో జన్మించిన సింధు తాయి 4వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమె 10 ఏళ్ల వయసులో తనకంటే 20 ఏళ్ల వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వార్ధలోని నవర్గావ్ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డ ఆవిడ గర్భవతిగా ఉన్న సమయంలో ఆ ఊర్లోని భూస్వామికి ఎదురు తిరగడంతో ఆమెపై కోపంతో ఆ ఊర్లో ఆమె గురించి చాడీలు చెప్పి దుష్ప్రచారం చేశాడు ఆ భూస్వామి. దాంతో ఆమె భర్త కూడా ఆమెను విడిచిపెట్టాడు. ఇంటికెళ్తే ఇంట్లోకి కూడా రానివ్వలేదు కుటుంబ సభ్యులు. అలా గర్భవతిగా ఉన్న ఆవిడ పశువుల పాకలో తన కుమార్తె మమతకు జన్మనిచ్చింది. రైల్వే స్టేషన్లు, పశువుల పాకలు మరియు శ్మశాన వాటికలను తన ఇల్లుగా చేసుకుంది. ఇక బ్రతకడం కోసం రైళ్లలో, వీధుల్లో పాటలు పాడుతూ అడుక్కోవడం మొదలు పెట్టింది. రైల్వే స్టేషన్లు, పశువుల పాకలు మరియు శ్మశాన వాటికలనే తన ఇల్లుగా చేసుకుంది. ఆ సమయంలో ఎంతో మంది చిన్నపిల్లలు కూడా ఆమెలానే అనాథలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారు చేయి చాచి భిక్షాటన చేయడం చూసిన ఆమె తట్టుకోలేక ఆ పిల్లలను దత్తత తీసుకోవడం ప్రారంభించింది. అలా వారి కోసం కష్టపడి పని చేయడం మొదలుపెట్టింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.